నర్వస్, భయం కన్నా ఎక్కువ ఐఎమ్ నర్వస్ ఎట్లా అవుతుంది అండ్ క్రూ ఎలా ఉండబోతున్నారు, నీట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది కూడా చెప్తాను. సో లెట్స్ గో. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Stanki time వచ్చి 3 అవుతుంది. Just ఇప్పుడే లేచినాను నా ఫ్యామ్ ఫ్లైట్. So this is gonna be my first ever flight in this 1 year. నాకు ఆల్మోస్ట్ 1 year పట్టింది నా ప్రీవియస్ ఎయిర్లైన్ విడిచిపెట్టి ఈ ఎయిర్లైన్లో ఫ్లయింగ్ స్టార్ట్ చేయనీకి ఎగ్జాక్ట్గా 1 year. లాస్ట్ మంత్ నుంచి అనుకుంటుండే ఆల్మోస్ట్ 1 year అవ్వనీకి వస్తుంది. ఒక్క ఫ్లైట్ కూడా ఆపరేట్ చేయలేదు. నా బ్యాగ్ ప్యాక్ అయిపోయింది. సో క్విక్గా మేకప్ వేసుకొని అండ్ యూనిఫామ్ వేసేసుకుందాము. అందరు మంచిగా వండుకుంటున్నారు. సో నేను లేచి పోవాలి, తప్పదు, ఏం చేయలేమన్నమాట. మన దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా లేదు. క్విక్గా రెడీ అయిపోదాము, ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా. సో ఇది నా ఫస్ట్ ఫ్లైట్. ఐఎమ్ వెరీ స్కేర్డ్. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే నా లైఫ్లో ఇంతవరకు నేను ఎప్పుడు ఫ్లైట్ ఆపరేట్ చేయలేదు అన్నంత భయం అవుతుంది. నర్వస్, భయం కన్నా ఎక్కువ ఐఎమ్ నర్వస్ ఎట్లా అవుతుంది అండ్ క్రూ ఎలా ఉండబోతున్నారు, లాట్ మోర్. ఫైనల్గా రెడీ అయిపోయినా, ఆల్ సెట్. ఇది పొద్దున్న తాగుతున్నా. 4:30 అవుతుంది ప్రస్తుతానికి టైం. ఇంకొక 5-10 minutesలో మనం బయలుదేరాలి. ఇక్కడ నుంచి 30 minutes పడుతుంది పొద్దున పూట బోనీకే. ఫస్ట్ టైం నేను కూడా చీర కట్టుకుంటున్నా, అలవాటు లేదు. నేను అమ్మతో ప్రాక్టీస్ చేసి వీడియో కాల్లో నేర్చుకొని కట్టుకున్నాను. బికాజ్ నాకు ఇంకొక డ్రెస్ ఏదైతే ఉందో అది అస్సలకి వేసుకోబుద్ధి కాదు. చీర స్కూల్లో కాలేజ్లో కట్టుకున్నాను కాబట్టి కొంచెం అలవాటు ఉంది. మళ్ళీ నేను రాత్రి ఎప్పుడు వస్తున్నో తెలియదు. సో ఇదొక్కటే నేను తాగేది. దాని తర్వాత ఫ్లైట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటా, లేదంటే లేదు. ఎందుకంటే ఫ్లైట్లో ఎట్లాంటి ఫుడ్ వస్తుంది అనేది కూడా ఐడియా లేదు నాకు. డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో ఎట్లుందో చెప్పాలి. ఓన్లీ పాజిటివ్ కామెంట్స్, ఓకే. బై ద వే, సో ఫస్ట్ టైం ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాను నేను. లేదంటే చిన్న చిన్న బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటుండే. సో ఫస్ట్ టైం ఇంత పెద్ద బొట్టు, చాలా రోజుల తర్వాత ప్రాపర్ బన్, యూనిఫామ్, మేకప్ అంతా వేసుకొని బయలుదేరుతున్నాము. అంతా అయిపోయింది, బ్యాగ్ తీసుకొని బయలుదేరదాము. ప్రాచి ఇంకా లేచే ఉందనమాట, ఆమె ఇంకా వండుకోలేదు. బాయ్ ప్రాచి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్, థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ ఫ్లైట్ మంచిగా కావాలి అని అనుకుంటున్నా. లెట్స్ సీ. నా బ్యాచ్మేట్ కూడా ఉంది. సో కొత్తగా అయితే అనిపించదు ఎవరైనా కోళ్ళు తోడుంటే. కింద క్యాబ్ వచ్చి వెయిట్ కూడా చేస్తుంది. అంటే ఫుల్ భయం అవుతుంది. ఒకటి ఫస్ట్ టైం చీర కట్టుకున్నా, ఇంకొకటి ఫస్ట్ ఫ్లైట్. సో వెరీ నర్వస్. ప్లీజ్ విష్ మీ లక్. అండ్ డెఫినెట్గా ఈ వీడియో నేను ఫ్లైట్ చేసిన తర్వాతనే పెడతాను. సో హోప్ఫుల్లీ ఫ్లైట్ మంచిగా పోవాలి అని అనుకుంటున్నా. ఫ్లైట్లో ఎంత పాసిబుల్ అయితే అంత క్యాప్చర్ చేయడానికి చూస్తాను. అండ్ దాంతోపాటు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది కూడా చెప్తాను. సో లెట్స్ గో. I'll at least have a video. तो मैं ही बना लेती हूँ. So that you know, I'll at least have a video of you. Bro, can you please turn? Thank you. How's it? Very nice.
అయిపోయింది ఫైనల్ గా. చీర కట్టుకొని పోయినా కానీ కొంచెం నడవనీకి ఇబ్బంది అయింది క్యాబిన్ లా, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ రోజు కొత్త షూలు వేసుకున్నా అండ్ దానికి తోడు కొత్త ఎయిర్ క్రాఫ్ట్, అలవాటు లేని పని, అన్నిట్లో చీరను కొంచెం హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది అయింది. అదంతా పక్కన పెడితే ఫ్లైట్ ఎట్లా అయిందంటే చాలా బాగా అయింది. సో ఫస్ట్ సెక్టర్ నాది అండ్ నా బ్యాచ్మేట్ది ఇద్దరిది చెక్ తీసుకుందనమాట. సో క్వశ్చన్స్ అడిగింది, ఆన్సర్లు చెప్పినాము అండ్ క్లియర్ చేసేసింది. సో సెకండ్ సెక్టర్ కోసం కూడా ఫస్ట్ సెక్టరే అడిగింది, ఎందుకంటే నెక్స్ట్ సెక్టర్స్ కోసము వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. డివైడ్ చేసి అన్ని అడిగి ఏమైనా డౌట్స్ ఉంటే ముందే మమ్మల్ని అడగమని చెప్పింది అనమాట. అడిగితే మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ ఫ్లైట్ అంతా స్మూత్ గా పోయింది. అస్సలకి కాళ్ళు ఒక దగ్గర ఉండవన్నమాట, ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. వాళ్ళ పని కూడా మేమే చేసినాము. సో ఫస్ట్ ఫ్లైట్ మాది ఏం పని చేయకుండా అబ్జర్వ్ చేయాలి, బట్ మేమేమో ఇక్కడ వాళ్ళు అన్ని పనులు చేసి కాళ్ళు నొప్పులు అవుతున్నాయి. ప్రాచీన కోసం ఏమో స్పెషల్ చేసిందంట, లెట్స్ సీ ఏం చేసిందని. ఐ థింక్ అది ఇంకా పైన ఉంది అనుకుంటా. మాకు 2 లిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ లిఫ్ట్ నుంచి వెళ్ళిపోతుందేమో అని అనుకున్నా, బట్ ఇంకా రాలేదు. చూద్దాం. तेरे कैब नीचे वेट कर रही है, बस इतना सामान काफी है. अच्छा था बट बहुत काम था. चल बाय. ఈ చీరని చదువుకోలేక నా వల్ల అయితే లేదు. ఎనీవేస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. నేను ఆలుగడ్డ చేసింది, పప్పు చేసింది, చల్ల నీళ్ళు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిందంట. ఇంత కేరింగ్ గా అంటే అది కూడా ఓ సారీ, మళ్ళీ ఒక్కదాన్ని అయిపోయినా నేను. పోతుంది అదే కారు. మనం మన లైఫ్ కంటిన్యూ చేయాలి. ఒకటే ఫ్యామ్ ఫ్లైట్ చేసినాము, నత్తొస్తుంది ఎందుకు నాకు. సో ఇంకా నాకు 2 ఫ్యామ్ ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట చేసేవి. సో ఆ 2 కోసం నేను ఆగాల్సిందే. అండ్ ఎప్పుడు అనేది తెలియదు. ప్రస్తుతానికి టైర్డ్ అయిపోయినాను, చేంజ్ చేసుకొని తిందాము.